ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, దాన్ని జీజీహెచ్ అంటారు. ఒంగోలు జీజీహెచ్లో ఎట్లాంటి సేవలు లభిస్తున్నాయి? ఈవినింగ్ వాళ్ళకి ఉంటుంది, ఆ విజిట్కి వస్తున్నారు. నర్సులు కూడా చాలా ఓపీ సంఖ్య పెరుగుతూ ఉంది. దాంతోపాటు బిల్డింగ్ కూడా ఇప్పుడు ట్రామా కేర్ అంటే నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రకాశం జిల్లా ఒంగోలు, ఈ ఒంగోలులో పెద్ద ఆసుపత్రి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, దాన్ని జీజీహెచ్ అంటారు. ఈ జీజీహెచ్లో సేవలు ఏ విధంగా లభిస్తున్నాయి? ముఖ్యంగా ఇది 2011లో ఈ ఆసుపత్రి నిర్మించారు. దీనికి సంబంధించి దాదాపుగా 18 ఎకరాల విస్తీర్ణం ఉంటుంది. ఇదంతా దాదాపు ప్రతిరోజు కూడా 700 వరకు కూడా 700 నుంచి 1000 వరకు ఓపీ సంఖ్య వస్తుంది. మరి ఇంత పెద్ద హాస్పిటల్లో సేవలు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లాంటి సేవలు ఉన్నాయి, రోగులకు ఏ విధంగా డాక్టర్స్ ట్రీట్మెంట్ ఏ విధంగా నడుస్తూ ఉంది, ఆ విలేజ్ల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తారు. ముఖ్యంగా ఇక్కడ మల్టీ స్పెషాలిటీ సేవలు లభిస్తున్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది, ఇక్కడ వైద్యులు చెప్తున్నారు. మరి సేవలు ఏ విధంగా ఉన్నాయి, ఇట్లా ఉంది, మరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, డాక్టర్స్ ఏం చెప్తున్నారు, రోగులు ఏం చెప్తున్నారు, ఎలాంటి వైద్యం కొనసాగుతుంది అనే అంశం పైన ప్రస్తుతం మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒంగోలు జీజీహెచ్లో ఎట్లాంటి సేవలు లభిస్తున్నాయి, వాళ్ళు ఏమనుకుంటున్నారు రోగులు అనే అంశం పైన కూడా కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు నుంచి వచ్చాను. అంటే దేని పర్పస్ వచ్చారు? జాండీస్ పర్పస్ వచ్చాను. హెవీగా జాండీస్ ఉండటం వల్ల 19th ఆఫ్టర్నూన్ అడ్మిషన్ తీసుకుని జాయిన్ అవ్వమని చెప్పారు. అర్జెంటుగా జాయిన్ అయ్యాను. ఎట్లా ఉంది ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, డాక్టర్స్ ఏ విధంగా చూస్తున్నారు? డాక్టర్స్ అయితే చాలా చక్కగా మనకి మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళకి విజిట్ ఉంటుంది, ఆ విజిట్కి వస్తున్నారు. అట్లాగే వాళ్ళ నర్సులు కూడా చాలా చక్కగా మార్నింగ్ అయినా సరే, ఈవినింగ్ అయినా, ఆఫ్టర్నూన్ అయినా సరే, నైట్ అయినా సరే చాలా నీట్గా, పర్ఫెక్ట్గా, కరెక్ట్గా ఏ టైంకి ఏమి ఇవ్వాలో మొత్తం తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళు బాగానే చూస్తున్నారు మొత్తానికి. అయితే మందులు అవన్నీ ఉంటున్నాయా మరి? ఆ మందులు ఉన్నాయి, కానీ కొన్ని మందులు మాత్రం మనం బయట పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఒకటి ఉంది. చెప్తున్నారా ఏమైనా మందులు లేకపోతే బయట తీసుకోమని చెప్తున్నారా, ఏమంటున్నారు అసలు? పక్కా చెప్తున్నారు, బ్రదర్ ఈ మందులు మాత్రం ఇక్కడ దొరకదు, కాబట్టి మీరు బయటకు వచ్చి పర్చేస్ చేసుకొస్తే ఇక్కడ మేము ట్రీట్మెంట్ చేస్తామని చెప్తున్నారు. అదైతే కరెక్ట్గా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ హాస్పిటల్లో 2 షిఫ్ట్ లాగా ఉంటాయి. మార్నింగ్ ఉదయం స్టార్ట్ అవుతున్నాయి సేవలు, ఓపీ సేవలు. అనంతరం కూడా లంచ్ తర్వాత కూడా 4 గంటల వరకు కూడా ఈ సేవలు కొనసాగిస్తాము అని చెప్పి సూపరింటెండెంట్ సైతం చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఎక్కడైనా సేవల్లో కానీ, ఎక్కడైనా ఆ సేవలు అందించే క్రమంలో ఏమైనా మెడిసిన్స్ లేకపోతే అవి బయట నుంచి తీసుకోవాలని కూడా వాళ్ళు చెప్తున్నారట. మరి గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క మెడిసిన్ అందుబాటులో ఉంచే విధంగా అయితే అన్ని మెడిసిన్స్ అందుబాటులో ఉండాలని చెప్పి కూడా గైడ్లైన్స్ సైతం ఉన్నాయి. మరి ఏవైనా లేకపోతే బయటకు వెళ్ళి తీసుకోమని చెప్తున్నట్టుగా పేషెంట్ చెప్తున్నారు. మాట్లాడదాం, సూపరింటెండెంట్ ఏం చెప్తారు, ఈ అంశాలపైన ఎట్లాంటి సేవలు అందిస్తారు అనే అంశం పైన కూడా వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రకాశం జిల్లా ఒంగోలు జీజీహెచ్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా ప్రస్తుతం వాతావరణ సీజన్ కూడా చేంజ్ అయిన నేపథ్యంలో అసలు హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా ఇది ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రి అయితే మల్టీ స్పెషాలిటీగా కూడా దీన్ని ఆధునీకరించారు. చాలా ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయని చెప్పేసి అయితే డాక్టర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వినో భారత్ వచ్చింది హాస్పిటల్కి, పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వైద్యం ఏ విధంగా అందుతుంది, ముఖ్యంగా కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో జీజీహెచ్కి వస్తారు. ప్రభుత్వ హాస్పిటల్లో చాలా ఫెసిలిటీలు ఉన్నాయని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళాల్సిన వారు సైతం కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సూపరింటెండెంట్ ఏం చెప్తారు? ముఖ్యంగా పరిస్థితులపైన అయితే మనం వచ్చాము. చాలా మట్టుకు కూడా ఇక్కడ ఫెసిలిటీస్, ఇక్కడ కార్డియాలజీ కావచ్చు, నెఫ్రాలజీ కావచ్చు, న్యూరాలజీ కావచ్చు, పీడియాట్రిషియన్, ఆర్థోపెడిక్ ఇట్లాంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి డాక్టర్స్, ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు. ఒక పక్కన చూసుకుంటే ఆ మెడికల్ కాలేజ్ సైతం కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం మొత్తం దాదాపు కూడా స్టూడెంట్స్ పెద్ద మొత్తంలో పీజీ స్టూడెంట్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని చెప్పి ప్రజలైతే నమ్మకం పెట్టుకొని ఆసుపత్రికి వస్తారు. ప్రస్తుతం ఓపీ సంఖ్య ఏ విధంగా ఉంది, మరి ఎట్లా అనే అంశం పైన సూపరింటెండెంట్ ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. ఏడుకొండల గారు ఉన్నారు. సార్ నమస్తే, ఎట్లా ఉంది సార్ పరిస్థితి, ఎట్లా ఉంది మొత్తం డైలీ ఓపీ ఎంత రిజిస్ట్రేషన్ అవుతాయి? మీరు గమనిస్తుంటే పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము ఓపీ సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పుడు 800, 900, ఒక్కొక్క రోజుల్లో 1000 కూడా ఓపీ వస్తుంది. తర్వాత ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తే మనము ఐసీయూ కాంప్లెక్స్లో ఉన్నాము. ఇదంతా ఐసీయూ కాంప్లెక్స్. మీరు ఒక పక్క ఐసీయూ, మెడికల్ ఐసీయూలో కూడా బెడ్స్ అన్నీ ఫుల్ ఉన్నాయి. సో ఇన్పేషెంట్ వరకు చూస్తుంటే మీరు ఐసీయూలో కూడా అన్ని బెడ్స్ ఫుల్ ఉన్నాయి. తర్వాత ఇట్లా చూసుకుంటే
సో ఎనీ రెస్పిరేటరీ కేసులు వాళ్ళ ఐసీయూ కేసు లెటర్లు అవన్నీ ఇటుపక్క ఉన్నాయి. అలాగే మీరు ఇటుపక్క చూస్తే కొత్తగా సార్ ఇదేంటి డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సర్జన్ ఉంది. న్యూరో సర్జన్ కొత్తగా ఏర్పాటు కొత్తగా ఐసీయూ పోయిన వారము 18వ తారీఖు జూలై 25 ఇది లాస్ట్ 5 రోజుల క్రితమే ఇది ఎస్టాబ్లిష్ జరిగింది. న్యూరో సర్జరీ కేసుకు సంబంధించిన ఐసీయూ పేషెంట్లందరినీ అదే సీరియస్ కేసులన్నింటినీ ఈ ఐసీయూలో పెట్టడం జరుగుతుంది. దానికోసం పోయిన వారం 18వ తారీఖు జూలై 25న 8 బెడ్స్తో ఐసీయూ క్రియేట్ జరిగింది. మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ పేషెంట్లు ఇప్పుడు సార్ వాళ్ళు కూడా ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. చూడొచ్చు. అంటే న్యూరో సర్జన్ సంబంధించినటువంటి ప్రత్యేక సేవలు సైతం కూడా అందుబాటులోకి వచ్చాయి జీజీహెచ్లో అని సూపరింటెండెంట్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు న్యూరో సర్జన్ చాలా మటుకు కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో న్యూరో స్పెషాలిటీ కావచ్చు, కార్డియాలకు సంబంధించి కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు చాలామంది వెళ్తారు. ఇక్కడ సేవలు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సైతం కూడా ఇక్కడికి వచ్చి సేవలు పొందుతున్నారని చెప్పి సార్ చెప్తున్నారు. సార్ ఒకసారి చెప్పండి, అంటే ముఖ్యంగా ఏ సేవలు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి? ఈ న్యూరో సర్జరీ వరకు మీకు తెలుసు ట్రామా కానీ, బ్రెయిన్లో కణితులు కానీ, తర్వాత ఏదైనా యాక్సిడెంట్ అయ్యే కేసులు అయితే దానికి సంబంధించి కానీ, ఇంకేదైనా తలలో సంబంధించిన ఏ గడ్డలకు సంబంధించిన అయినా సరే ఆపరేషన్ అవసరమైతే తలకి అట్లాంటి పేషెంట్ని అడ్మిట్ చేసి అట్లాంటి వాటికి సీరియస్ కేసులని ఇక్కడ ఐసీయూలో ఆపరేషన్ ముందు ఆపరేషన్ తర్వాత ఈ ఐసీయూలో ఏర్పాటు చేయడానికి పోయిన శుక్రవారం 18వ తారీఖు జూలై 25న 8 బెడ్స్తో మీరు చూస్తూనే ఉన్నారు, ఇక్కడ వస్తున్నారు. ఇప్పుడు కూడా సార్ వాళ్ళు అట్లాంటి కేసులకి ఆపరేషన్ చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు మన కళ్ళ ముందు కూడా ఒక పేషెంట్ వచ్చి ఇక్కడ అడ్మిట్ చేస్తూ ఉన్నాము. సో అట్లాంటి పేషెంట్లకి ఐసీయూ క్రియేట్ చేసి సపరేట్ అయిన సదుపాయం క్రియేట్ చేసి ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్లోనే మనకి ఈ సేవలు అందుబాటులో వచ్చినాయి కాబట్టి ప్రజలు అందరూ ఆ సేవలు ఉపయోగిస్తారని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. సార్ ఒకటి చెప్పండి, ముఖ్యంగా కూడా ఒంగోలు హాస్పిటల్ అంటే చాలా మట్టుకు కూడా ప్రజలు దూర ప్రాంతాల నుంచి సైతం వస్తారు. ప్రస్తుతం సేవలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. మరి పరిస్థితులు అంటే చాలా మట్టుకు కూడా 500 బెడ్స్కి కూడా ఎవరైనా ఎక్కువ మొత్తంలో వస్తే ఇక్కడ బెడ్లు అందుబాటులో లేవన్నట్టుగా కూడా చాలా మంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ రోగుల సంఖ్య పెరిగితే ఎట్లాంటి పరిస్థితి ఏర్పాటు చేస్తారో, ఏమైనా బెడ్లు పెంచుతారా, ఏంటి అసలు పరిస్థితి? సరే, మీరు చెప్పింది వాస్తవమే. ఎందుకంటే 15 సంవత్సరాల క్రితం ఈ హాస్పిటల్ ఏర్పడినప్పుడు మామూలుగా సాధారణ హాస్పిటల్గా ఏర్పడడం జరిగింది. అప్పుడు దానికి తగ్గట్టు బెడ్లు క్రియేట్ చేయడం జరిగింది. మీరు గత 2 సంవత్సరాల నుంచి చూస్తే సూపర్ స్పెషాలిటీ పోస్టులు కూడా క్రియేట్ చేస్తే అప్పుడు గవర్నమెంట్ కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్లని నియమించడం జరిగింది. సూపర్ స్పెషాలిటీ ఓపీ 112లో ప్రతిరోజు 2 సూపర్ స్పెషాలిటీ ఓపీలు మీరు అక్కడికి వెళ్ళి చూస్తే అవన్నీ జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన వార్డులు కూడా ఒక్కొక్కటి క్రియేట్ జరుగుతుంది. సో ఎందుకంటే సదుపాయాలు పెంచడం వల్ల సూపర్ స్పెషాలిటీ సర్వీస్ కూడా అందుబాటులో తీసుకుంటే న్యాచురల్గా పేషెంట్ సంఖ్య కూడా పెరుగుతుంది. సో మీరు ఇప్పుడు రైట్ నౌ ఐసీయూలో కూడా ఉంది, ఉన్న బెడ్లను ఇప్పుడు అడ్జస్ట్ చేయగలుగుతున్నాము. ఫ్యూచర్లో దానికి సంబంధించిన అధికారులు కూడా మనం రాసుకొని అవసరమైతే మనం బెడ్ సంఖ్య పెంచడానికి అవసరమైన ఏర్పాటు కూడా జరుగుతుంది. కొద్ది రోజుల్లో కొన్ని వారాల్లో మనకి ట్రామా క్రిటికల్ కేర్ సెంటర్ అనేది కూడా మీరు అటుపక్క మన క్యాంపస్లో అటుపక్క రెడీ అవుతుంది. సో అట్లయితే కొంత ఐసీయూల వరకు అక్కడ షిఫ్ట్ అయితే అప్పుడు కొన్ని వారాల్లో ఈ అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది. సార్ ముఖ్యంగా దాదాపు 700 నుంచి 1000 వరకు అయితే ఓపీ సంఖ్య పెరుగుతుంది. ఈ క్రమంలో కూడా వైద్యుల సంఖ్య కూడా తక్కువ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి దాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా భర్తీ చేస్తారు? అంటే ఇంతకుముందు ఓపీ చూడడానికి అంటే అప్పుడు రెగ్యులర్ డాక్టర్లు లేరు, పీజీ డాక్టర్లు ఈ మధ్య వస్తున్నారు. ఇప్పుడు సెకండ్ ఇయర్ పీజీలు ఎంటర్ అయ్యారు, నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కొత్త పీజీలు కూడా ఎంటర్ అవుతారు. ఎందుకంటే అదర్ సూపర్ స్పెషాలిటీ పెరగడం వల్ల, పీజీ సంఖ్య రావడం వల్ల, ఐసీయూలు పెరగడం వల్ల, ఐసీయూలో వెంటిలేటర్ కేర్ పెట్టడం, క్రిటికల్ కేర్ ఇక్కడ అడ్మిట్ చేయడం వల్ల సో రోగుల సంఖ్య పెరుగుతుంది. సో దానికి తగ్గట్టు కూడా బిల్డింగ్ ట్రామా క్రిటికల్ కేర్ సెంటర్ కూడా అది స్టార్ట్ అవుతూ ఉంది. ఐసీయూలు మీరు ఇప్పుడు చూస్తున్నారు, న్యూరో సర్జరీ కూడా స్పెషల్ ఐసీయూ మామూలుగా అన్ని చోట్ల కూడా ఉండదు, పాత పెద్ద మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ కూడా ఉండదు, అట్లానే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇది పెరిగేటప్పుడు ఓపీ పెరుగుతుంది, అలాగే మన ఐపీఎల్ కూడా పెరుగుతుంది, ఐసీయూలు కూడా పెంచుతున్నారు. దాంతోపాటు బిల్డింగ్ కూడా ఇప్పుడు ట్రామా కేర్ అంటే అది చాలా బెడెడ్ హాస్పిటల్, అది ఇంకా అందుబాటులో రాలేదు. కొన్ని వారాల్లో అది కూడా అందుబాటులోకి వస్తే కొంత పేషెంట్లు ఐసీయూ పేషెంట్ ఇక్కడ షిఫ్ట్ అయితే వాళ్ళకి అదనంగా ఇక్కడ బెడ్లు క్రియేట్ చేయొచ్చు. ముఖ్యంగా ల్యాండ్కి సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఉన్నట్టుగా కూడా గతంలో తెలుస్తూ ఉంది. అంటే అదంతా కూడా దోపికి సంబంధించి బయట వాళ్ళకి దాదాపు 40,000 వెచ్చించి కూడా దానికి అంతా బట్టలు ఉతకడం కావచ్చు ఇట్లాంటి ప్రైవేట్గా చేయిస్తున్నారు. దాదాపు 40,000 వరకు ఖర్చు అవుతుంది అంటున్నారు. అది గవర్నమెంట్ పాలసీ ప్రకారం వాళ్ళకి చెప్పే గైడ్లైన్స్ ప్రకారం అది బెడ్షీట్స్ ఇప్పుడు స్టేట్ పాలసీ, అది గవర్నమెంట్ ఎట్లా చెప్తే అట్లా మేము జరుగుతుంది. మిషన్ సంబంధించి అంటే మీ గవర్నమెంట్ హాస్పిటల్కి మిషన్ ఉండేది, అది రిపేర్లో ఉంది కాబట్టి ప్రస్తుతం ఇట్లాంటి పూర్తి వివరాలు తెలియదు, తెలుసుకుని మీకు ఏదంటే సమాచారం. ఎన్ని రోజులు అయింది సార్ మీరు ఇప్పుడు ఇన్ఛార్జ్? 3 వారాలు అయింది అంతే. ఎట్లా సార్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది వస్తారు, రోగుల పట్ల కానీ ఇక్కడ హాస్పిటల్ పట్ల ఏ విధంగా శ్రద్ధ చూపిస్తారు? అది మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఇంత ఐసీయూలు క్రియేట్ చేస్తున్నాము, ఇంత సర్వీసెస్ న్యూరో సర్జరీ అంటే సూపర్ స్పెషాలిటీస్ ఇస్తున్నాము, వాళ్ళ కోసం ఐసీయూలు క్రియేట్ చేస్తున్నాము. ఉన్న డాక్టర్లతో అడ్జస్ట్మెంట్ చేసి మీకు అంటే సీరియస్ కేసులు, ఐసీయూ కేసులు, శస్త్రచికిత్స కేసులు జరుగుతున్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు మన ఎంత చేస్తున్నారు అనేది. ఇంత చిన్న హాస్పిటల్లో ఇంత బాగా చేస్తున్నామని మీరే అర్థం చేస్తారు. సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది ఒకవైపు, ముఖ్యంగా అంటే ఈ డెంగ్యూ సంబంధించి కానీ వైరల్ ఫీవర్స్ ఇట్లాంటి పెద్ద మొత్తంలో వస్తే
ఏ విధంగా ఏర్పాట్లు మరి ఎట్లా ఉంటాయి? వచ్చే పేషెంట్ బట్టి సీరియస్ కేసులు అయితే అడ్మిట్ చేసుకుంటాం, ఒక మాదిరి కేసులు అయితే చిన్న చిన్న హాస్పిటల్ చూపించుకోవచ్చు. అన్ని డెంగ్యూ కేసులు ఇక్కడ రావాలని ఏం లేదు. మీరు చూస్తున్నారు కదా డెంగ్యూ కేసులు కూడా దానికి ట్రీట్మెంట్ బ్లడ్ ప్రొడక్ట్స్ ఇస్తాము, సీరియస్ కేసులు అడ్మిట్ చేస్తాం, మామూలు కేసులు ఓపీ బేసిస్లో మామూలుగా నడుస్తూ ఉంటాయి. ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల్లోకి ఎందుకు వెళ్తారంటే ముఖ్యంగా కూడా వైద్యం సరైన వైద్యం ప్రభుత్వం కంటే ప్రైవేట్లో అందుతూనే చాలా మందికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ అన్ని ఫెసిలిటీ ఉంది, మల్టీ స్పెషాలిటీ అని చెప్పేసి కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సేవలు బట్టి అర్థమవుతా ఉంది. మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కు ఎట్లా మరి ఇక్కడికే ఎక్కువ మంది వస్తున్నారా, ఎట్లా ఉంది? సంఖ్య పెరుగుతూ ఉంది కదా, మీరు చూస్తూ ఉంటారు. 15 సంవత్సరాల క్రితం ఎలా ఉంది, కొన్ని సంవత్సరాల క్రితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. మీరు ఓపీ నెంబర్ చూసినా, ఐసీయూ నెంబర్లు చూసినా, బెడ్లు సరిపోవట్లు, ఐసీయూలు పెంచినా కూడా ఆపరేషన్ థియేటర్ నెంబర్ పెరిగినాయి, ఆపరేషన్ కేసులు పెరుగుతున్నాయి. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. మీరు అడిగే క్వశ్చన్కి దాంట్లోనే ఆన్సర్ ఉంది. ఇది మొత్తానికి ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి కూడా చాలా మట్టుకు కూడా ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి సూపరింటెండెంట్ చెప్తున్నారు. ముఖ్యంగా కూడా చాలా ఏరియాల నుంచి కూడా చుట్టుపక్కల ఏరియాల నుంచి వస్తారు పేషెంట్స్, వాళ్ళకి మెరుగైన చికిత్స అయితే ఇక్కడ అందిస్తున్నాము. 700 వరకు కూడా ఓపీ వస్తుంది. 700 ఓపీకి కూడా సరిపడా డాక్టర్స్ సైతం ఇప్పటికే ఉన్నారు, పీజీలు ఉన్నారు, మెడికల్ కాలేజ్ పక్కనే ఉంది కాబట్టి ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా కూడా ప్రస్తుతం అయితే వైద్యం కొనసాగుతుంది. ముఖ్యంగా కార్డియాలజీ కావచ్చు, ఆంకాలజీ కావచ్చు, నెఫ్రాలజీ కావచ్చు, యూరాలజీ కావచ్చు, ఆర్థోపెడిక్, పీడియాట్రిషియన్ ఇలాంటి అనేక సేవలు సైతం కూడా ప్రభుత్వ ఆసుపత్రులు అందిస్తున్నాము, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పి కూడా సూపరింటెండెంట్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు జిల్లా.